బిడ్డలారా, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం ఒకసారి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, నేను ద్రాక్షావల్లిని అన్నాడు యేసయ్య. ఏమన్నాడు అమ్మా చెప్పండి ఒకసారి. నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అయితే దేవుడు అన్నాడు, మీరు తీగలై ఉన్నారు అన్నారు. అమ్మా ఇప్పుడు తీగలంటే ఎవరు? అమ్మా నేను అన్నాడు ఒకసారి. అమ్మా ఇప్పుడు వ్యవసాయకుడు ఎవరు? అమ్మా చిన్న వ్యవసాయకుడు తండ్రి. ద్రాక్షవల్లి ఎవరు? అమ్మా యేసయ్య. ద్రాక్షవల్లి ఎవరు? వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. తీగలెవరు? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీవు మనమే తీగలం. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ ద్రాక్షవల్లితో రకరకాల తీగలు ఉన్నాయి, అందులో అనుభవాలు కలిగిన తీగలు. ఈరోజు దేవుని బిడ్డలారా చూడండి, తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడై ఉంటే, ఇప్పుడు ఆ వ్యవసాయకుడు 2 పనులు చేస్తాడు. అమ్మా ఏం పనులు? ఎన్ని పనులు? అమ్మా 2 పనులు. ఒకటి దేవుని బిడ్డలారా, నీరు పోయడము ఆయన వంతే, పెరికి వేయడం కూడా. అమ్మా అవునా కాదా? నాటడం ఆయన వంతే, పెళ్ళగించడం కూడా. ఎందుకంటే వ్యవసాయకుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ఈరోజు మన సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పనికిరాని ప్రతి తీగను, ఫలింపని ప్రతి తీగను, దేవుని బిడ్డలారా ఆయనలో ఉండని ప్రతి తీగను అది బయట పారవేయబడినట్లుగా దేవుని బిడ్డలారా తండ్రి చేయబోతున్నాడు. అందుకే ఈరోజు యేసయ్యలో ఉన్నటువంటి ద్రాక్ష తీగలుగా ఉన్న మనం ఎలాంటి తీగము, ఎలాంటి అనుభవం కలిగిన వారిని మనల్ని మనం ఒక్కసారి మనం చూసుకోగలిగితే, మన జీవితాలు ఫలించే తీగన, ఫలించని తీగల ఒకసారి మనం ఆలోచన చేసుకోగలిగితే, ఈరోజు ఈ మాటను బట్టి మనం సరి చేసుకోగలిగితే, అగ్నిపాలు కాకుండా నిత్యము ఆయనతో పాటు మనము యుగ యుగాలు ఉండగలుగుతాము. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, 4 రకాల తీగలు కనబడతాయి అక్కడ. ఎన్ని రకాలండి? చూడండి దేవుని బిడ్డలారా, 4 రకాల తీగలు, 4 అనుభవాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే నేను 3 చెప్తాను, రేపు దేవుని చిత్తమైతే రేపు ఒక దాని గురించి చెప్తాను. చూడండి, మొదటి తీగ గురించి మనము నేర్చుకుందాం. ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి మొదటి తీగ అనుభవం మనము నేర్చుకుందాం. చూడండి, మొదటి అనుభవము యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ఒకసారి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అమ్మా చూసారా, ద్రాక్షవల్లిలో ఒక తీగ ఉందట. ఆ తీగ అమ్మా ఫలించని తీగ అని బైబిల్ చెప్పింది. ఏ తీగ? అమ్మా చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డలారా చూడండి, ద్రాక్ష వల్ల అంతా ఒకటే. అమ్మా ద్రాక్ష చెట్టు ఉందనుకోండి, దానికి తీగలు ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని తీగలు ఫలించట్లేదా అంటే కాదు, కొన్ని తీగలు అక్కడే ఫలిస్తున్నాయి, కానీ అదే గుంపులో అదే ద్రాక్షవల్లితో ఉన్నటువంటి ఈ తీగ మాత్రము ఫలించలేకుంటున్నది. అమ్మా అర్థమైంది ఇప్పుడు మీకు? మనము దాని ఏమంటారు, సోరకాయ చెట్టు కదా, సోరకాయ చెట్టు, చిక్కుడుకాయ చెట్లు పెడతా. అమ్మా అవన్నీ గుర్తున్నాయి కదా మీకు? కొన్ని తీగలు పూర్తిగా అంటే కాయలు కాయవు, కొన్ని తీగలు మాత్రమే కొన్ని వైపే కాత కాస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కాతకాయని తీగని ఏం చేస్తాం, అంతమంది కట్ చేసి మిగతాయి మనము ఉంచుకుంటాం. అవునా కదా? చూడండి, ఇప్పుడు కూడా ద్రాక్షవల్లి అనబడుతున్న యేసు ప్రభు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ద్రాక్షవల్లి ఎలా ఉంటుందంటే, వాటికి పందిరిలాగా వేస్తారు, ఆ పందిరి మీదనే అలా ఉంటాయి తీగలు అనమాట. అయితే దేవుని బిడ్డరా, కొన్ని మాత్రము ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగలు కొన్ని ఫలిస్తున్నాయి, కానీ ఈ ద్రాక్షవల్లితో ఉన్నటువంటి ఈ తీగ మాత్రం, ఈ ఒక్క తీగ మాత్రము ఫలించలేని తీగలాగా మనకు కనబడుతుంది. ఈరోజు ద్రాక్షవల్లి అనబడుతున్న యేసయ్యలో నేను అంటున్నా, నీవు నేను ఉన్నాం. అయితే నువ్వు ఫలించే తీగవా, ఫలించని తీగవా? ఈరోజు ఫలించని తీగ అయితే దేవుడు నిన్ను పెరిగి వేయడానికి, దేవుడు నిన్ను తుంచి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
దేవుడే దానిని పారవేస్తాడని బైబిల్ చెప్పింది. అందుకే ఈరోజు ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగలమైన మనం ఫలించని తీగగా కాక ఫలించే తీగగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మీ పక్క వారికి చేయించి చెప్పు, ఫలించు అని చెప్పు గట్టిగా ఒకసారి. ఇట్లా చేయి ఊపండమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా ఏం చేయాలి? అమ్మా దేవుని వాక్యం ఉంది, ఈ ఫలించని చెట్టును తుంచేస్తున్నాడట. మరి దాని మీద ప్రేమ లేదా అంటే, ప్రేమ ఉంది కనుక ఇంతకాలం నీళ్లు పోసాను, ఇంతకాలం ఎదురు చూశాను, ఇంతకాలం ఎరువు వేశాను, అన్ని తీగలు చూసుకున్నట్లే దీన్ని కూడా చూసుకున్నాను, కానీ అన్ని తీగలు ఫలించాయి, ఈ ఒక్క తీగనే ఫలించలేదు. మరి దింబిడ్లారా, కోపంతో చేస్తున్నావంటే దేవుడు బాధతో చేస్తున్నవాడే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రతి వారికి అవకాశం ఇస్తాడు. ఒకరిని కొట్టాలన్నా దేవుడు ఎంతో బాధపడతాడు. ఎఫ్రాయిము, నిన్ను కొట్టాలంటే నాకు బాధ అవుతుంది, కానీ కొట్టక తప్పట్లేదు. యోనా గురించి, యోనా ఈ ఒక్క సొర చెట్టు కోసమే నువ్వు ఇంత బాధపడితే, కుడి ఎడమలు కలిగి ఇన్ని లక్షల మంది ఉన్నారే, మరి వారి విషయంలో నా ప్రాణం కొట్టుకోదా యోనా అంటాడు దేవుడు. నాకు తెలుసు ప్రభా, నువ్వు ఇలాంటోడివే, క్షమిస్తావని నాకు తెలుసు ప్రభా అని అంటాడు యోనా. దేవుని ప్రేమ ఎంత గొప్పది! అలాంటి ప్రేమగల దేవుడే, దేవుడు ప్రేమాస్వరూపి అన్న ఆ దేవుడే కొన్ని విషయాల దగ్గరికి వస్తే కొన్ని మాత్రం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవుణ్ణి మనం ఒకటే వైపు కాక మరొక వైపు కూడా చూడాలి. ఆయన దేవుడు కోపిస్తాడు, వాత్సల్యత కూడా చూపిస్తాడు. ఈరోజు నేను అంటున్నాను, ఫలింపని తీగ ఏ తీగ అవుతుందో దానిని దేవుడు పెరికి వేయాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. మనము ఫలించకుండా మనం ఉండకూడదు, మనం ఫలించేవారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. చూడండి, ఏ విషయాల్లో మనం ఫలించాలి, ఏ విషయాల్లో మనం ఫలించే వారిగా మనం ఉండాలి అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో కొన్ని విషయాల్లో మీకు చూపిస్తాను చూడండి. ఈ విషయాలలో మనం ఫలించే వారిగా మనం అందరం ఉండాలి. ఈ ఫలింపు లేకనే ఆ తీగను తుంచివేస్తున్నాడు దేవుడు. అలాంటి వారిగా మనం ఉండకుండా ఫలించు వారిగా ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా యోహాను సువార్త 15:5 చదువుదాం. తుంచి వేయడానికి గల కారణం ఏంటి మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. చూడండి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూడండి, నాకు వేరుగా ఉన్నాడు అంటున్నాడు కదా అక్కడ. అమ్మా, ఫలించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ వ్యక్తి ద్రాక్షవల్లితో ఉన్న వేరుగా ఉంటున్నాడు. అమ్మా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం అందరం సంఘములోనే ఉన్నాం, కానీ అమ్మా ఎంతమంది మీ ఫలించాం? మరి సంఘములోనే ఉన్నాం, క్రీస్తు శరీరం అనబడుతున్న సంఘమే, కానీ ఆ సంఘములో నీవెలా ఉన్నావు? ఒక పర్సన్గా, ఒక వ్యక్తిగా, ఒక దేవుని బిడ్డగా, ఆయన పేరు పెట్టుకొని ఆయన స్వభావాలతో ఉండాల్సిన నీవు ఎక్కడైనా ఆయనలా కనబడ్డావా? అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఒక ఉపమానం చెప్తాడు కదా. అమ్మా, ఒక చెట్టు గురించి దేవుడు ఏమంటాడు? నేను ఎరువు వేశాను, దీనికి కాపల కాశానని అక్కడ ఉన్నటువంటి ఆ కాపరి, ఆ తోట మాలి మాట్లాడతాడు తండ్రితోటి, అయ్యా దీనికి అన్ని పోసానయ్యా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మనసు మార్చుకున్నాడు అక్కడ. సర్లే మరలా అవకాశం ఇద్దాం, ఈసారి మరలా ఫలించలేదో దీన్ని కొట్టేసేద్దామని చెప్పేసి అన్నాడు. దీని బిడ్డరా, అన్నిసార్లు దేవుడు అవకాశాలు ఇవ్వడు. కొన్నిసార్లు మన జీవితంలో అవకాశం ఉన్నా సరి చేసుకునే పరిస్థితులు మనకు రావు. కొన్నిసార్లు ఆకస్మికంగా మరణం వస్తుంది, సరి చేసుకునే అనుభవాలు ఉండవు. అందరికీ శిలువ మీద ఆ దొంగకు దొరికినట్లుగా భాగ్యం దొరకదండి. కొంతమంది తింటుండగానే, అమ్మ మొన్న ఆయన ఎస్పో ఆయన ఫిజిక్ బాగుంటుంది, మంచిగా స్లిమ్గా ఉంటాడు, ఆయన ఇట నిలబడి ప్రసంగం చేస్తుండగానే చచ్చిపోయాడు, కింద పడిపోయాడు. చూసారా వీడియో కదా? మరణం చూడండి. ఒక ఆయన అది హిందూ పెళ్ళి అనుకుంటా, ఆ మెట్టలు తొడిగిస్తున్నాడు, వాళ్ళ తండ్రో మేనమామనో పెళ్లి కూతురుకు కదా, తమ్ముడు ముస్లిం కదా, ఆ మెట్టలు తొడిగిస్తూ ఇట్లనే పడిపోతాడు ఆయన. అమ్మ అసలు ఎక్స్పెక్ట్ చేయలే.
ఈరోజు నేను అంటున్నాను దేని బిడ్డలారా, అన్ని అవకాశాలు మనకు ఉండవు. దేవుడు మనల్ని సరి చేసుకోవడానికి ఇలాంటి శుద్ధీకరణ కూడికను మనకి ఇచ్చినప్పుడే మనం సరి చేసుకొని క్రమపరుచుకునే వారిగా ఉందుముగాక. సంఘములో ఉంటూనే వేరుంటున్నావేమో. అమ్మ, కొంతమంది కుటుంబంలోనే ఉంటారు కానీ ఆడు మన క్యాలీలో ఉండాడు కదా. అన్న అంటే అన్ననే, తమ్ముడు అంటే తమ్ముడే, భర్త అంటే భార్య, భార్య అంటే భార్యనే, పిల్లలంటే పిల్లలే. కానీ అమ్మ సంఖ్యలో ఉంటాడు కానీ గుంపులో ఉండడాడు. అమ్మ, ఎంతమంది రా మీరు? 5గురం అంటే ఆని రూటే వేరు, ఆని రూటే సపరేట్ అన్నట్టు. ఈరోజు సంఘములో కూడా దేవుని బిడ్డలారా చాలా మంది ఉంటారు. యేసయ్య పేరు పెట్టుకొని ఆదివారం వస్తారు, వీళ్ళు కూడా చప్పట్లు కొడతారు, కానీ వీరు హృదయాలు ఇంకా వేరుగానే ఉంటాయండి. అందుకే నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, క్రీస్తు ద్రాక్షవల్లిలో ఉంటూ కూడా ఫలించకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చాలా సీరియస్గా. సమయం లేదు, ఆయన రావడం కోసమైనా నీవు పోవడం కోసమైనా. దేవుని బిడ్డలారా, దేవుని పరిస్థితులు చూడండి, దేవుడు చెప్పిన మాటలు, దేవుని రాకడ సంబంధమైన సూచనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడైనా మనం ఫలించకపోతే ఎలా? ఇప్పుడైనా మనం మారకపోతే ఎలా? ఇప్పుడైనా మనం సరి చేసుకోకపోతే ఎలా? ఇంతకాలం దూరంగా ఉన్నావేమో, ఆయన మనసుకు దూరంగా ఉన్నావేమో, ఆయన సహవాసానికి దూరంగా ఉన్నావేమో, ఆయన ప్రేమకు దూరంగా ఉన్నావేమో, ఆయన కౌగిలికి దూరంగా ఉన్నావేమో. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దగ్గరకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఈ సదవకాశాన్ని పోగొట్టుకుంటే మరల నీకు అవకాశం వస్తుందో రాదో తెలియదు దేవుని బిడ్డ. అందుకే అమ్మ, దీపం ఉన్నప్పుడే చెప్పండి అమ్మ, దీపం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము ఇల్లు చక్కబెట్టుకోవాలి. కరెంటు పోయిన తర్వాత ఎవడు చక్కబెట్టుకోడు. నీ దీపం ఆరిపోయిన తర్వాత ఎంత ట్రై చేసినా కుదరదు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్షవల్లికి ఈ తీగ దేవుని బిడ్డ అంటుకట్టబడి ఉన్నా అమ్మ, కానీ ఇది వేరుగానే ఉంటుందట. సపరేట్ 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 సపరేట్. అందుకే ఈ తీగ ఫలించలేకపోతుంది. అందుకే నేను అంటున్నాను, సంఘంలో ఉంటూ కూడా వేరుగా ఉంటున్నావేమో, దేవునికి దూరంగా ఉంటున్నావేమో, వాక్యానికి దూరంగా ఉంటున్నావేమో. నేను అంటున్నాను, చాలా మంది గద్దింపుకు దూరంగా ఉంటారు. సంఘమా, ఫలించకపోవడానికి రీజన్ ఏంటంటే దూరముగా ఉండడమే. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నువ్వు అనుకుంటున్నావు దేవునికి వేరుగా ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే మాకు స్వతంత్రం లేదు, ఫ్రీడమ్ లేదు, ఏం చేయలేకపోతున్నాం, ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అందుకే క్రైస్తవులమే, కానీ ఇంకొక పార్ట్ అమ్మ, ఆదివారం రోజు అమ్మ పిత్ర పుత్ర పవిత్ర ఆత్మ, మిగతా సమయంలో నేను అంటున్నాను, ఆదివారమే క్రైస్తవులుగా ఉంటే దాన్ని బిడ్డ సరిపోదు. సంఖ్యలో ఉంటావు కానీ జీవ గ్రంథములో, గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరుండదు. నేను అంటున్నాను, ఇక్కడ పేరు, ఇక్కడ రిజిస్టర్లో మన పేర్లు ఉంటాయి. తాగుబోతుందైనా మనం రాసుకుంటాం, తప్పదు కదా, అవునా? తప్పదు. ఇప్పుడు భార్య భక్తి గలది, భర్త భక్తిహీనుడు, ఈమెను బట్టన్నా ఆ సిలువను మోయాలి మనం, అంతే. ఆర్తిగా పేరుంటుంది కానీ ఆ పేరు అక్కడ ఉంటుందా? ఉండదు. అందుకే నేను అంటున్నాను, దేని బిడ్డ సంఘములో ఉంటూ దేవునికి దూరంగా ఉంటున్నావేమో, దేని బిడ్డ జాగ్రత్త. దేవునితో మాట్లాడుతున్న మాట. తప్పిపోయిన కుమారుడు చిన్నోడు ఉన్నాడు కదా, వాడు తండ్రితోనే ఉన్నాడు కానీ వాని ఆలాపన అంతా వేరే, వాని మనసు అంతా వేరే, వాని ధ్యాస అంతా వేరే అమ్మ, వాని సహవాసం అంతా వేరే. వాడు ఏమంటాడు తెలుసా? తప్పిపోయిన కుమారుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే అమ్మ, తండ్రి అక్కడ కూర్చుంటాడు, కొడుకు ఇక్కడ ఉంటాడు, వాడు ఎదురుగా ఉంటాడు, కిటికీలకి వెళ్ళి పిలుస్తాడు, తండ్రి చూస్తాడు, వీడు పోతాడా పోడా అంటే వీనికి ఏమని సిగ్నల్ ఇస్తాడంటే, అమ్మా ఏమని సిగ్నల్ ఇస్తాడు? నోరు ఒకటి మాట్లాడుతుంది, చెయ్యి ఒకటి మాట్లాడుతుంది. అమ్మా నేను రానురా అని మాట్లాడతాడు డాడీనేటట్టు, నువ్వైతే పో తర్వాత వస్తా అని అంటాడు. అర్థమైందా? అంటే రెండు సిగ్నల్ ఒకటే, ఏకు మారేగా దోతుకుడు అవుతాయి అన్నట్టు. ఒక్క దెబ్బకు రెండు పీటలట. ఇటు తండ్రి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, అటు లోకము హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు మేనేజ్ చేస్తున్నావేమో, లేదు లేదు, ఒక రోజు వస్తుంది మేనేజ్ చేయలేని పరిస్థితి వస్తుంది. దేవుని బిడ్డ, మనకు అనుకుంటాం నాకు బాగా తెలివి ఉంది, బాగా జ్ఞానం ఉంది, నాకు చాలా బుద్ధి ఉంది, నేను దేనిని ఎలాగైనా తిప్పగలుగుతాను, అందులో నుంచి బయటకు రాగలుగుతాను.
మహా మేధావులే మట్టిలో కలిసిపోయారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నేనెంత, నా జ్ఞానం ఎంత, నీ జ్ఞానం ఎంత? అవునా? దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత అండి? దేవుని ముందు మన తెలివితేటలు ఎంత అండి? కుప్పిగంతు. దేవుని ముందు కుప్పిగంతులు మనకి ఎందుకు? వేసే ముందు మనకు అవుతుందా? ఒక కొండ ముందు ఒక పొట్టేలు ఎలాంటివి ఉంటుంది? సాధ్యం అవుతుందా? నేను అంటున్నాను, మనం బలహీనులమండి. మన ఆయుష్ ఎంత, మన బలం ఎంత, మన బతికెంత? నేను అంటున్నాను, మనం అందరము సరి చేసుకునే వారిగా ఉందుముగాక. ద్రాక్షవల్లితో ఉంటూ ఎందుకు దూరంగా ఉండాలి? అందుకే నువ్వు ఫలించలేకపోతున్నావు. మనమందరము ఫలించు వారిగా ఉందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ ఏ విషయాల్లో మనం ఫలించలేకపోయాం దూరంగా ఉండడాన్ని బట్టి. చూడండి ఒక మాట, బైబిల్ గ్రంథంలోంచి లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదువు ఒకసారి. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. అమ్మ చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంది? అమ్మ చెప్పండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. అమ్మ ఏం ఫలించలేకపోయింది ఇప్పుడు అక్కడ ఆ తీగ? మారు మనసుకు తగిన ఫలం. తగిన ఫలం అంటే ఈ ఫలం కనబడుతుంది. అంటే ఈ ఫలం కనబడేది ఎట్లా కనబడుతుంది అంటే మన క్రియల ద్వారా కనబడగలుగుతుంది. ఆమేన్. ఈ వ్యక్తి మారక ముందు బెల్ట్ షాప్లో కనబడేవాడు, ఇప్పుడు మందిరంలో కనబడుతున్నాడంటే మార్పు కనబడుతుందా, కనబడట్లేదా? ఈ వ్యక్తి ఎప్పుడు కూడా బజార్లోనే కనబడేవాడు, కానీ ఈరోజు ఎప్పుడు చూడు ఇంట్లోనే కనబడుతున్నాడు అనంటే మార్పు కనబడుతుందా, కనబడట్లేదా? ఈ వ్యక్తి ఎప్పుడు త్రోవల మీదనే ఫ్రెండ్స్, స్నేహితులు అంటుకుంటూ తిరిగేవాడు, పిల్లల్ని పట్టించుకోక, ఎవరు పట్టించుకోక, ఈరోజు భార్యను పట్టుకొని, కుటుంబాన్ని పట్టుకొని, పిల్లల్ని పట్టుకొని పని చేసుకొని ఉంటున్నాడంటే మార్పు కనబడుతుందా లేదా? అదే మారు మనసుకు తగిన ఫలం అంటే. అదే ఫలం అంటే ఏదో కాదు, మన జీవితం మార్చుకొనుట, మన బ్రతుకును మార్చుకొనుట, మన జీవన విధానాన్ని సరి చేసుకోవటం. ఒకప్పుడు అలా ఉన్నావు, ఒకప్పుడు చీకటైతే ఈరోజు నువ్వు వెలుగుగా మారడమే మారు మనసుకు తగిన ఫలం ఫలించడం. ఒకప్పుడు బూతులు మాట్లాడే నీ నోరు ఈరోజు దేవుని బిడ్డలారా దేవుని స్తుతించుకుంటూ పరిశుద్ధమైన మాటలు పలుకుతున్నాయంటే నీవు మారు మనసుకు తగిన ఫలం ఫలించు. నీ క్యారెక్టర్ మారడమే మారు మనసుకు తగిన ఫలము ఫలించడమై ఉన్నది. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో మారు మనసుకు తగిన ఫలము ఫలించట్లేదు. అందుకే చెప్తున్నాను దేని బిడ్డలారా, క్రైస్తవులమని పేరు పెట్టుకోవడం కాదు క్రైస్తవులమని పేరు పెట్టుకోవడం కాదు. క్రైస్తవులు ఎలా ఉన్నారు? చూడడానికి క్రైస్తవులాగానే కనబడుతున్నారు, కానీ డూప్లికేట్ క్రైస్తవులు ఉన్నారు. మనసు మారని క్రైస్తవులు, జీవితాన్ని మార్చుకొని క్రైస్తవులు, బ్రతుకును మార్చుకొని పరిస్థితులు, ఆ క్రైస్తవులు అలవాట్లను మార్చుకొని క్రైస్తవులు. మన నోరు క్రైస్తవం అని చెప్తుంది, కానీ మన క్రియలు చెప్పట్లేదు క్రైస్తవం అని చెప్పి. అందుకే నేను అంటున్నాను, వేషధారణ మార్చుకోవడం కాదు ముఖ్యము, మనసు మార్చుకోవడం ముఖ్యమై ఉంది. పై వేషం మార్చుకోవడం ముఖ్యం కాదు, అంతరంగాన్ని మార్చుకోవడం ముఖ్యము. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేని బిడ్డలారా, ఒకప్పటి వస్త్రధారణ ఇప్పటి వస్త్రధారణ మార్పు వచ్చింది. ఒకప్పటి అలంకరణ పద్ధతి ఇప్పటి అలంకరణ పద్ధతి మార్పు వచ్చింది. కానీ నేను అంటున్నాను, నీ హృదయం మారిందా? అలంకరించుకోవడం మార్పు కాదండి, హృదయం మారిందా? అందుకే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఒకటే ఒక మాట, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. దీని బిడ్డ సమయం లేదు, నేను త్వరగా వెళ్తున్నాను. చూడండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మరొక ఫలము గురించి రాయబడుతుంది అక్కడ. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. చూసారా ఏ ఫలం ఫలించాలి ఇప్పుడు మనం? అందరు చెప్పండి, పరిశుద్ధత అన్నాడు ఒకసారి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. బైబిల్ చెప్తుంది పేతురు పత్రికలో, మన దేవుడు అక్కడ చూడండి, అక్కడ వాక్యం ఏముంది గోడ మీద? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. మన దేవుడు ఎవరు? దూతలు దేవుణ్ణి ఆరాధన ఏమని చేస్తున్నాయి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏమని?
దేవుడు పరిశుద్ధుడు 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 అని 3 సార్లు రాయబడింది. 3 సార్లు ఎందుకు రాయబడింది అంటే తండ్రిలో పరిశుద్ధత, కుమారునిలో పరిశుద్ధత, పరిశుద్ధాత్మలో కూడా పరిశుద్ధత ఉంది. అంటే త్రియేక దేవుడు ఒక్కడే కానీ 3 భాగాలుగా దేవుడు ఉన్నాడు. వారు ముగ్గురిలో పరిశుద్ధత కలిగిన అనుభవాలు మనం చూడగలుగుతాము. ఆమేన్. అందుకే నేను అంటున్నాను, సంగమా మనమందరము కూడా, మనలో కూడా 3 భాగాలు ఉన్నాయి. మనలో ఎన్ని ఉన్నాయండి అమ్మ? ఏమేమి ఉన్నాయి మనలో చెప్పండి అమ్మ? ప్రాణము, ఆత్మ, శరీరం. ఇందులో 3 కూడా పరిశుద్ధత కలిగి మనం ఉండువారిగా ఉందుముగాక. చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక 5:23. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను. నిందారహితము అని అంటే అక్కడ ఎలాంటి మచ్చ, ఎలాంటి కలంకము లేకుండా నిర్దోషంగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి. ఆమేన్. పరిశుద్ధత అనే ఫలం కావాలి అమ్మా. ఏ ఫలం కావాలి అమ్మ? చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో దేవుని బిడ్డ అందరిలో పరిశుద్ధత కావాలి. బైబిల్ చెప్తుంది పరిశుద్ధత లేకపోతే అమ్మ ఎవ్వరు కూడా ప్రభుని చూడలేరు. అందుకే నేను అంటున్నాను, నీ ప్రాణములో పరిశుద్ధత, నీ ఆత్మలో పరిశుద్ధత, నీ శరీరంలో కూడా పరిశుద్ధత ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ చూడండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 చదువుదాం. హీబ్రూ చాప్టర్ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదము. జిహ్వ ఫలము అర్పించాలంట అమ్మ. జిహ్వ ఫలం అంటే అమ్మ నోటితో దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఈరోజు మనం అందరం కూడా స్తుతించే వారిగా మనమందరం ఆ విషయంలో ఫలభరితమైన అనుభవాలతో మనమందరం ఉండువారిగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. జిహ్వ ఫలం అమ్మ. ఇంకా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:22 చదువుదాం. సమయం లేదు, నేను త్వరగా వెళ్తున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఫలం ఏమన్నాడు? ఆత్మ ఫలము అన్నాడు కదా అమ్మా. ఫలము ఒక్కటే కానీ అక్కడ 9 అనుభవాలను రాస్తాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, సాత్వికం, ఆశ, విశ్వాసం, ఆశ నిగ్రహం కదా అమ్మ. ఫలము ఒక్కటే. సంత్రపండు అంటాం కదా, సంత్రపండు పాయలు. రైట్. థ్యాంక్ యూ అక్క. ఏంటిది అమ్మ? 9 పాయలు ఉంటాయి కదా. పండు అమ్మ, పండు ఒక్కటే. ఆత్మ ఫలము కూడా ఫలం ఒక్కటే కానీ 9 అనుభవాలు ఉన్నాయి అందులో. ఈరోజు నేను అంటున్నాను దేని బిడ్డలారా, మనమందరము కూడా ఆత్మ ఫలమును ఫలించు వారిగా మనమందరం ముందుముగాక. ఈ ఫలము మనలోనికి వచ్చేస్తే ఒక్కొక్కరిలో 9 ఫలాలు క్రియేట్ చేయగలుగుతాయి. ఆమేన్. నేను అంటున్నాను, వరము లేకపోయినా పర్వాలేదు కానీ ప్రతి క్రైస్తవుడు ఫలము మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. ప్రేమతో నువ్వు ప్రేమ అనే ఫలం ఫలిస్తే, ఆ అనుభవం నీలో ఉంటే ప్రపంచానికి యేసయ్యను నీవు ప్రేమ ద్వారా చూపించగలుగుతావు. ఆమేన్ చెప్దామా గట్టిగా. నేను అంటున్నాను దేని బిడ్డ, శ్రమల యందు ఆనందించడం మామూలు విషయం కాదు, ఎల్లప్పుడూ సంతోషించడం. ఆ ఫలం ఉన్న వాళ్ళే. తెస్సలోనికి సంఘము అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఏంటో తెలుసా? వాళ్ళు మహాశ్రమల యందట, ఉపద్రవములలో పరిశుద్ధాత్మలో ఆనందించారట. వా, ఆ మాట నాకు చాలా ఇష్టం. అందరూ అలా ఆనందించలేరు. నేను అంటున్నా అక్కడ చాలా అనుభవాలు ఉన్నాయి. దేని బిడ్డరా, సమయం లేదు కనుక నేను త్వరగా వెళ్తున్నాను. దేని బిడ్డరా, ఆ ఫలం, ఆత్మ ఫలము మనం ఫలించే వారిగా ఉందుముగాక. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఎఫెసీ 5:9 చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అమ్మ చూసారా? వెలుగు ఫలములో నీతి, మంచితనము అమ్మ
చూడండి, ఈ అనుభవాలు ఇదొక ఫలం అని బైబిల్ చెప్తుంది. ఈ ఫలములు మనం ఫలించు వారిగా ఉందుముగాక. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథములో కొంతమందిని భక్తులను చూపిస్తే వాళ్ళు ఫలించిన వారు ఉన్నారు. వాళ్ళు ఫలించారు, ప్రపంచానికి చూపించారు. దేవుని బిడ్డలారా, స్టెఫెన్ ఉన్నాడు, రాయి వచ్చి తగులుతుంది, బలమైనటువంటి గాయం, ఎన్ని గాయాలైనా స్టెఫెను, దేవుని బిడ్డలారా, అక్కడ ఆయనలో ఉన్నటువంటి ఫలాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాడు కదా. ఆ సమయంలో దేవుడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించండి అంటే యేసయ్య చెప్పాడు. కానీ అదే పదం, అదే పరిస్థితుల్లో ఒక మానవ మాతృడు అలాంటి మాట మాట్లాడుతున్నాడంటే దేవుని బిడ్డలారా, అతనిలో ఏం కలిగిందంటే ఆత్మఫలము కలిగింది. అది దేవుని ప్రేమ చేత ఆయన నింపబడ్డవాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? నేను అంటున్నాను, కొంతమంది భక్తులలో ఫలం కనబడుతుంది. ఇప్పుడు పౌలు ఉన్నాడు, ఆయనలో కూడా ఎన్ని ఫలాలు కనబడతాయో. ఆయనకున్న ఓపిక చూడండి దేవుని బిడ్డలారా, సంతోషించడం చూడండి, ప్రేమను చూడండి. చెరసాలలో ఉండి రాస్తాడు, ప్రభునందు ఆనందించుడు అని అంటాడు. ఇన్ని శ్రమల్లో ఎవరయ్యా ఆనందించేది అసలు కదా? మనం ఎన్నిసార్లు సనుగుతామో, ఎన్నిసార్లు గొనుగుతామో. పౌలు జీవితంలో ఫలాలు కలిగి ఉన్నాడండి. దీని బిడ్డ మోషే చూడండి, ఎంతమంది ఆయన మీద దుమ్మెత్తి పోసిన, ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆయన గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? సాత్వికుడు అన్నాడు ఆయన. ఫలం. ఈరోజు నేను అంటున్నాను దేని బిడ్డలారా, మన సంఘములో, మన తరములో ఫలాలు ప్రపంచానికి చూపించు వారిగా మనం అందరం ఉండాలి. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. నేను అంటున్నది, ఇలాంటి ఫలాలు ఫలించి, నీతి ఫలం, మంచితనం అనే ఫలం, దీని ఇలాంటి ఫలాలు ఉన్నాయి, ప్రపంచానికి మనం చూపించు వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ ఫలాలు ఫలించని కారణాన్ని బట్టి ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? ఆ తీగను ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ద్రాక్షవల్లిలో నుంచి తుంచేస్తున్నాడు. ఎవరినయ్యా అంటే ఫలింపని వారిని. నువ్వెందుకు ఫలించట్లేదంటే రీజన్ ఏంటో తెలుసా? నువ్వు యేసయ్యలో ఉన్నావు కానీ యేసుకు దూరంగా ఉంటున్నావు. యూదా ఇస్కరియోతు యేసుతోనే ఉన్నాడు కానీ యేసయ్య దూరంగా ఉన్నాడు ఆయన. ఈరోజు నేను అంటున్నాను, ఫలించకపోవడానికి కారణం యేసయ్యకు దూరంగా ఉన్నావు. నువ్వు దూరంగా ఉండడాన్ని బట్టి, ఫలించని కారణాన్ని బట్టి దేవుడు ఈరోజు నిన్ను తుంచివేయాలని కోరుకుంటున్నాడు. ఆ పరిస్థితి రాకుండాన్నట్లుగా దేవుని దగ్గరకు వచ్చి ఈరోజు సరి చేసుకొని, నీ దగ్గర ఉంటాను, దూరంగా నిలిచిపోయాను ప్రభా, నీ దగ్గరకు వస్తాను, నీలో ఉంటానయ్యా, ఇక మీదట నీవు నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి ప్రభా అని ఒక తీర్మానం చేయగలిగితే ఖచ్చితంగా తుంచివేయాలనుకున్న ఆ చేతులే మరలా నీకు జీవం ఇచ్చి నువ్వు ఫలించినట్లుగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ ఒకటే ఒక మాట, ఎఫ్రాయిము గురించి ఏమంటాడో తెలుసా? చెట్టుకు మంచు ఎట్లుంటుందో నేను అతనికి ఉంటాను అన్నాడు. అంటే మంచు ఎలాంటిదంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఒక చెట్టు మీద మంచు పడుతుంటే అది ఎంత పచ్చగా చిగురిస్తుంది అంటే ఫలాలు కలుగునట్లుగా దేవుడు మనల్ని ఆవరిస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు తెలుసా? ఎఫ్రాయిమును దేవుడు కొట్టాడట కదా. అలవాటు కాని కోడె దెబ్బలు నాకు కొట్టావు ప్రభా, బుద్ధి వచ్చింది ప్రభా, జ్ఞానం వచ్చింది ప్రభా, నేను సరి చేసుకుంటానయ్యా అని సరి చేసుకుంటే దింపటారు ఎఫ్రాయిమును దేవుడు ఫలించువాడిగా మార్చేశాడు. ఎఫ్రాయిము గురించి మనం నేర్చుకుంటాం. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏంటంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఫలము, ఏంటండి? రెండవది రెండంతల దీవెన. ఇప్పుడు ఎఫ్రాయిము సరి చేసుకొని ఫలించడాన్ని బట్టి ఎఫ్రాయిము గురించి ఏమన్నాడు తెలుసా? ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము అన్నాడు. దేవుడు ఏమన్నాడు? యూదా నాకు రాజదండము అన్నాడు. ఎఫ్రాయిము నాకు శిరస్థానము అన్నాడు. ఎఫ్రాయిము అంత స్థానంలో ఎలా పెట్టావంటే, నేను కొట్టినప్పుడు, నేను గద్దించినప్పుడు అతడు సరి చేసుకొని ఫలము లేని జీవితాన్ని క్రమపరుచుకొని ఫలించాడు కనుకనే అతని నా శిరస్థానముగా పెట్టుకున్నాను అంటాడు దేవుడు. అందుకే నేను అంటున్నాను, సంగమా, ఇప్పటి వరకు ఫలించలేకపోయావేమో, ఫలింపలేని తీగలాగున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సరి చేసుకొని క్రమపరుచుకుంటే దేవుడు మరలా నీకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. దీని సమయం లేదు కనుక రెండవ మాటలోనికి వెళ్దాం. రెండవ తీగ ఏంటో తీగ చూడండి.
రెండో మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అమ్మా చూసారా ఏ తీగటది? అమ్మా చెప్పండి ఒకసారి. దేవుడు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు అక్కడ. అమ్మా కదా, ఈ తీగ అమ్మా చెప్పండి అమ్మా, ఈ తీగ పనికిరాదు అన్నాడు. దేవుడే పనికిరాదంటే దాన్ని ఎవరు ప్రయోజనకరంగా మార్చగలుగుతారు? అసలు దేవుడే పనికిరాదు అంటే మనం ఎలా దాన్ని ప్రయోజనకరంగా మనం మార్చగలుగుతాం? దేవుని బిడ్డలారా, మనం అందరం పనికిరాని తీగలుగా మనం ఉండకూడదు, పనికొచ్చే తీగలుగా మనం అందరం ఉండాలి. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ చూడండి, ఇది దేనికి పనికిరానిగా ఉందంట. అమ్మా ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ పనికి వస్తుందా లేదా? అమ్మ ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, పనికి వస్తుందా లేదా? ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, పనికి వస్తుందా లేదా? అమ్మా ఇది తయారు చేయబడినది, తయారు చేసిన దానికి ప్రయోజనకరంగా ఉన్నాయా లేవా? నేను అంటున్నాను, దేవుడు కూడా సంఘములో ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా, పనికొచ్చే వ్యక్తిగా, సంఘానికి, సమాజానికి, సేవకు ఒకవేళ ఉపయోగకరంగా దేవుడు నిన్ను పెడితే, నువ్వు పనికి రాని పాత్రకు ఒకవేళ ఉన్నావేమో, పనికి రాని తీగలాగా ఉన్నావేమో. దేవుని బిడ్డలారా జాగ్రత్త, పనికొచ్చే తీగగా మారాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? చూడండి ఒక మాట, ఇర్మియా పుస్తకం 13:10 వచనం చదువుదాం ఒకసారి. ఇజ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఏమంటున్నారు? ఈ ప్రజలు అన్నాడు దేవుడు. అమ్మా ఏమన్నాడు? ఈ ప్రజలు అంటే పాత నిబంధన గురించి అపోస్తుల కార్యంలో ఏముంటుంది కనుక పాత నిబంధన సంఘము అన్నాడు. అక్కడ సంఘము అని ఉంటుంది. అమ్మా ఏమని ఉంది అక్కడ? అమ్మా చెప్పండి. అమ్మా పాత నిబంధన సంఘ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే, ఇదిగో ఈ ప్రజలు దేనికి పనికి రాని వారుగా ఉన్నారు అన్న దేవుడు ఒక ఉపమానం చెప్పాడు అక్కడ. ఇర్మియా ఒక నడికట్టును తీసుకో. అయ్యా ఏం చేయాలయ్యా? తీసుకొని నడుముకు కట్టుకో. మళ్ళా దేవుడు మాట్లాడతాడు, ఇర్మియా నడుము కట్టు కట్టావా? కట్టానయ్యా. అయితే దాన్ని విప్పు అన్నాడు. యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళు, దాన్ని రాళ్ల మధ్యలో పాతి పెట్టేసాయి అని అన్నాడు. పాతి పెట్టేసి వచ్చేస్తాడు. ఇర్మియా ఏం చేస్తున్నావు అంటే, అయ్యా ఏంటయ్యా అంటే, ఇదిగో ఆ నడికట్టును తీసుకురాపో, బయటకు తీయంటే అది బయటకు తీస్తే ఏమైపోయిందట? పీసులు పీసులు అయిపోయిందంట. అప్పుడు ఏమైపోయింది? దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ నడికట్టు దేనికి పనికిరాదు కదా ఇప్పుడు అన్నాడు. ఈ ప్రజలు కూడా అలానే అయిపోయారు అన్నాడు. ఆ ప్రజల కొరకు దేవుడు ఎన్నో ప్రణాళికలు చేశాడండి. ఆ ప్రజల కొరకు దేవుడు యుద్ధాలు చేశాడండి. చేశాడా? చేయలేదా? ఆ ప్రజల కొరకు దేవుడు దిగొచ్చాడా లేదా? ఆ ప్రజల కొరకు మన్నాను కురిపించాడండి. ఆ ప్రజల కొరకు దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడండి. దేవుడు ఏమంటే తెలుసా? ఆ ప్రజలకు నేను ఒక తండ్రిలాగా భుజముల మీద నేను మోసుకొని వచ్చానన్నాడండి. ఇప్పుడు అలాంటి ప్రజలు అమ్మా దేవునికి స్వాస్థ్యముగా ఉంటారనుకుంటే, దేవునికి ఉపయోగకరంగా, దేవునికి సాక్ష్యకరంగా, దేవునికి మహిమకరంగా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటారేమో అనుకుంటే దేనికి పనికి రాని వారిగా అయిపోయారట. సంగమా ఈరోజు నేను అంటున్నాను, నువ్వెలా ఉన్నావు? సంఘములో నువ్వెలా బ్రతుకుతున్నావు? దేవుడు ఈ సంఘములో నిన్ను నాటాడే, ఈ సేవలోనికి దేవుడు నిన్ను నడిపించాడే, ఈ సహవాసంలోనికి నడిపించాడే, దేవుడు తన సంఘములోనికి నిన్ను చేర్చుకున్నాడే. నువ్వు ఏమైనా ప్రయోజనకరమైన పాత్రగా నువ్వు ఉన్నావా? దీని బిడ్డ బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొన్నటి దినాన నేను చెప్పాను, సూది అమ్మ సేవ పరిచయలో వాడబడలేదా? అమ్మ వాడబడ్డదా? సూది దోర్క ఏం చేసిందంట? వాటిని కుట్టి ప్రజలకు సేవ చేసి ఆత్మల్ని రక్షించిందండి. సేవలో వాడబడ్డది సూది. ఒక కర్ర వాడబడ్డదండి. వాడబడ్డదా లేదా? ఒక కుండ వాడబడ్డదండి. అమ్మ వాడబడ్డదా లేదా? ఒక కొమ్మ కూడా వాడబడ్డది. ఒక చిన్న రాయి వాడబడ్డది సేవలో. గాడిద వాడబడ్డది సేవలో. కాకి వాడబడ్డది సేవలో. పావురము వాడబడ్డది సేవలో. నేను అంటున్నాను దేని బిడ్డ, చిన్న పిల్లవాడు వాడబడ్డాడు సేవలో. రొట్టెలు వాడబడ్డాయి సేవలో. చేపలు కూడా సేవలో వాడబడ్డాయి. నేను అంటున్నాను, దేవుని సేవలో మరి నువ్వెలా ఉన్నావు? పనికొచ్చే పాత్రగా నువ్వు ఉన్నావా? అసలు పనికి మాలిన పరిస్థితుల్లో మనం ఉన్నామా?
అక్కడ రాయబడిన మాట, ఆ తీగ ఎలా ఉందట? దేనికి పనికిరాని కండి, అది తీగ పనికిరాని తీగ అన్నాడు. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దేవుడు. ఈ తీగ పని చేస్తుంది, ఈ తీగ తీగ అంటే అక్కడ మనిషి గురించి రాయబడ్డది కదా ఈ వ్యక్తి నాకు ప్రయోజకునంగా ఉంటాడు, ఈ వ్యక్తి ద్వారా సేవ జరుగుతుంది అని దేవుడు కొంతమందిని దర్శించేటప్పుడు దేవుని ప్రణాళిక ఉంటుంది. పౌలును దర్శించేటప్పుడు పౌలు గురించి దేవుని దగ్గర ప్రణాళిక ఉందండి. ఉందా లేదా చెప్పండి ఉందా లేదా? ఈ భూమి మీదకి పంపుతున్న ప్రతి వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది అని బైబిల్ చెప్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆయన ప్రణాళిక చొప్పునే మనల్ని ఇక్కడ ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం ఎలా ఉన్నాం? సంఘములో నువ్వు ఏ పాత్రవు? అసలు పనికొస్తున్నామా? దేవునికి అక్కరకు వస్తున్నామా? దేవుని బిడ్డారా, ఆయన ఉద్దేశములు ఉన్నాయి అని దేవుని మన పట్ల ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైనా దేవుని కొరకు ఆలోచన చేశామా? ఎప్పుడు మన కుటుంబం, మన జీవితం మనదే 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 స్వార్థం. దేవుడు ఎప్పుడైనా సేవ కొరకు ఆలోచన చేశామా? ఎప్పుడైనా సంఘం కోసం ఆలోచన చేశామా? ఎప్పుడైనా పరిచర్య కొరకు ఆలోచన చేశామా? ఎప్పుడైనా దేవుడు నా మీద పెట్టిన భారం ఇది, నాకు ఇచ్చిన భాగ్యం ఇది అని దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? నువ్వు సంఘములో ఎలా ఉన్నావు? ఏ తీగవు అసలు? పనికి మాలిన తీగట, పనికి రాని తీగనట. నేను అంటున్నాను, ఏ తీగవు నువ్వు అసలు? నిన్ను బట్టి ఏ కొంచెమైనా దేవుని రాజ్యానికి ఉపయోగం జరుగుతుందా? నిన్ను బట్టి ఎక్కడైనా సువార్త పని జరుగుతుందా? నిన్ను బట్టి దేవుని కార్యం ఎక్కడైనా జరగగలుగుతుందా? దేవుని బిడ్డరా, క్షేమ మనం సిగ్గుపడాలి, సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనకు 10 జన్మలు లేవండి. ఉన్నాయా తమ్ముడు? ఒకే ఒక జీవితం, అవునా కదా ఓకే? మళ్ళీ పుట్టి చచ్చిపోయి మళ్ళీ పుడతామా? లేదు కదా. ఈ ఒకే ఒక జీవితంలో మనము దేవునికి ఎంత సహకారంగా ఉండాలండి. దేవుడు ఏది డైరెక్ట్గా చేయడు. దేవుడు ఒకటి చేయాలంటే ఒక వ్యక్తి దేవునికి కావాలి, అవునా కదా? దేవుడు సర్వశక్తిమంతుడే. దేవునికి పేతురు కావాలి, దేవునికి పౌలు కావాలి, దేవునికి చిన్న వాళ్ళు, తీతు వంటి వాళ్ళు కావాలి. దేవుని బిడ్డలారా, బలహీనులటువంటి వాళ్ళు కావాలి దేవునికి మహిమ తెచ్చుకున్నట్లుగా. ఈరోజు నేను ఒక్కటే ఒక మాట మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా, నువ్వు సంఘములో ఏ తీగవు? పనికిరాని తీగనట. ఒకవేళ దేవుడు ఈ సంఘములో నాటినందుకు నీ విషయంలో ఎప్పుడైనా బాధపడ్డాడేమో ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు నువ్వు సరి చేసుకొని, క్రమపరుచుకొని నీ జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి ఒకసారి. ఫిలిప్పీ 2:21 చదువుదాం ఒకసారి. త్వరగా. అందరూను తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూడండి, అక్కడ ఏమని ఉంది? సొంత కార్యములు అనండి ఒకసారి. ఇప్పుడు దేవుని కార్యాలు అనండి ఒకసారి. ఒకసారి ఆలోచన చేయండి. అటొక బాక్స్ ఇటొక బాక్స్ ఊహించుకోండి. దేవుని పనికి ఎన్ని టిక్స్ వస్తాయి, నీ పనికి ఎన్ని టిక్స్ వస్తాయి? ఒకసారి ఆలోచన చేయండి. స్వార్థంగా బతుకుతున్నావేమో. దేవుడు పాడే అవకాశం ఇచ్చి మంచి స్వరాన్ని ఇస్తే పాడలేని పరిస్థితిలో ఉన్నావేమో. దేవుడు పరిచర్య చేయడానికి భారం ఇస్తే ఆ పరిచర్య చేయలేని పరిస్థితిలో ఉన్నావేమో. మందిరంలో దేని బిడ్డారా, ఇప్పుడు చూడండి, శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయా లేవా? దేని పని దాందే, అవునా కదా? ఒకదాన్ని చిన్న పని ఉండొచ్చు, ఒకదాన్ని పెద్ద పని ఉండొచ్చు. చిన్నది పెద్దది అని తేడా లేదు, అది ఉంటేనే పని జరుగుతుంది, అవునా కదా? సంఘములో కూడా దేవుని బిడ్డారా, నిన్నొక పనికి నన్నొక పనికి దేవుడు నిర్ణయించాడు. అది చిన్నదో పెద్దదో అది చేస్తేనే సేవ జరుగుతుంది. దేవుని బిడ్డారా, అలాంటిది ఆ అవయము ఆ పని మానుకుంటే ఆ శరీరం ఏమైపోతుంది? అనారోగ్యం అవుతుంది, బలహీనమవుతుంది. ఇప్పుడు యేసయ్య శరీరములో నీవొక భాగమైతే, ఇప్పుడు నీ భాగముగా ఉన్న నీవు పని చేయకపోతే ఆ శరీరం బలహీనమవుతుందేమో. ఒకసారి ఆలోచించే. అందుకే స్వార్థంగా బతకకు. నీ పని చేసుకుంటున్న నీవు దేవుని పని కూడా చేయాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు.
ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంగమా, స్వార్థములో నుంచి బయటకు వద్దాం. బ్రతికినంత కాలం దేవుని సన్నిధిలో మనము బతికివారుగా ఉందుము గాక. ఆమేన్. నేను అంటున్నా దేవుని బిడ్డలారా, నిజంగా నేను ఉదయకాలమున దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ఏడ్చా. నేను ఎప్పుడో చచ్చిపోవలసిన వాడిని. 2015వ సంవత్సరంలో నాకు వచ్చిన వ్యాధి అలాంటిది. నేను ఈరోజు ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చావు, ఇంకా నేను నీ సేవలో వెనుకబడి ఉన్నాను ప్రభా, ఇంకా నీ కొరకు చేయాల్సింది ఎంతో ఉంది ప్రభా, నా కృప కావాలయ్యా, పరిగెత్తాలయ్యా, ఉన్నది ఒకే ఒక జీవితం అని చాలా దేవుని సన్నిధిలో ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థన చేశా. సంగమా, ఒక సేవకుని దర్శనం నీ దర్శనంగా మారాలి. దేవుడు ఆశయ ఖండం అంతా దేవుడు మనల్ని తీసుకెళ్తాను దేవుడు వాగ్దానం చేశాడు. నాకు అనేక చోట్లకు దేవుడు వాడుకుంటున్నాడు, అనేక ప్రజల మధ్యలోనికి తీసుకెళ్తాను దేవుడు నాతో మాట్లాడాడు. ఆ కాలం రావాల్సింది, ఆ సమయం రావాల్సింది. నేను ఒక దర్శనముతో పరిగెడుతున్నాను దేవుని బిడ్డలారా. ఆ భారం, ఆ దర్శనం మీకు కలగాలని దేవుడు మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? నాకో దర్శనం, మీకో దర్శనం ఉండకూడదు. అమ్మా, బైబిల్లో రాసింది, గాడిదకు ఎద్దుకు ఎవడన్నా కలిపి దాన్ని ఏమంటారు, అరకనే కదా, నాగలి కడతారా, అరక కడతారా? అమ్మా, అది ఇటు పోతుంది, అది ఇటు పోతుంది. నీ దర్శనం అయితే నువ్వు అటు పోతావు, నా దర్శనం నువ్వేమో ఆసిఫాబాద్ పోతావు, నేనేమో మంచిర్యాల పోతా. అమ్మా, అర్థమైందా? అందుకే సేవకుని దర్శనం మన దర్శనంగా, సంఘ దర్శనంగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే సంఘములో నువ్వెలా ఉన్నావు? పనికి మాలిన తీగలాగున్నావా? దేవుని బిడ్డలారా, ఫలించలేని తీగలాగున్నావా? ఈరోజు సరి చేసుకొని మనం క్రమపరుచుకుందుము గాక. చూడండి, సామెతల గ్రంథంలో నుంచి ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువు ఒకసారి. కోవాడుగాను, మునుపు అతడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడు. నా మాట చదువు ఒకటి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చూసారా అమ్మా, ఓనేసిము గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఫిలెమోన్, మునుపు ఈ వ్యక్తి నిష్ప్రయోజకుడు, ఒక పనికి మాలినటువంటి వాడు, ఒక దొంగ, ఒక బలహీనుడు. కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడట దేవుని బిడ్డరా? పనికి రాని తీగ ఇప్పుడు పనికొచ్చే తీగగా మార్చబడుతుంది. ఆమెను చెప్దామా గట్టిగా? మునుపు ఇతడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును, అంటే నాకంటే సొంత పనికి కాదు, నేను సేవ చేస్తున్నాను, ఆ సేవలో ఇతడు సహకారంగా ఉండగలుగుతున్నాడు. అంటే ఒక నిష్ప్రయోజకుడు ప్రయోజకుడుగా తన జీవితాన్ని మార్చుకున్నాడు దేవుని బిడ్డలారా. పనికి రానివాడు పనికొచ్చే వాణిగా మార్చబడ్డాడు దేవుని బిడ్డలారా. అందుకే నేను అంటున్నాను, బైబిల్ గ్రంథంలో రాసిన మాట ఏంటో తెలుసా? తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం, ఒక మాట. 2వ తిమోతి 2:21 చదువుదాం. అక్కడ దేవుని ఇంటిలో కొన్ని ఉన్నాయి పాత్రలు, కానీ అమ్మా చదువురా. అమ్మ చూసారా అమ్మా, ఇప్పుడు యజమానుడు అంటున్నాడు, అమ్మా ఇది పనికిరాని తీగ, కానీ నువ్వు మార్పు నొందితే యజమానుడు నిన్ను అర్హమైన పాత్రగా మార్చబోతున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? అమ్మా, ఇప్పుడు ఇది పనికిరాని తీగే, తుంచేద్దాం అనుకుంటున్నాడు దేవుడు, కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తుంచే ముందు దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే, బాబు నువ్వు సరి చేసుకో, నువ్వు క్రమపరుచుకో అని దేవుడు చెప్తాడు. మార్చుకోకపోతే తర్వాత దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. అందుకే హెజ్కేలు గ్రంథములు ఏమంటాడు దేవుడు ముందే? అమ్మా, ఒక పాపి మరణిస్తే నాకేమైనా సంతోషమా? తన బతుకును, తన జీవితాన్ని మార్చుకున్నట్టే నాకు సంతోషం కదా అంటాడు దేవుడు. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఎంత అమోఘం అండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు చెప్పి దేవుడు చేస్తాడు. యోనాను పంపించాడు, ప్రజలతో మాట్లాడు బాబు అంటే, వాళ్ళు ఆ ప్రజలు పశ్చాత్తాపడ్డారు గనక దేవుడు వారిని క్షమించాడు. దేవుడు చెప్పకుండా ఏది కూడా చేయడండి. సంగమా, దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు, సేవకుని ద్వారా చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఒకవేళ ఇంతవరకు పనికి రానట్లుగా ఉన్నావేమో సేవలో, సంఘములో, ఇకనైనా నువ్వు మార్చుకుంటే, దిద్దుకుంటే దేవుడు నిన్ను పరిచర్లో వాడుకోవాలని ప్రభు కోరుకుంటున్న వాడే ఉన్నాడు.
ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను మునుపు నిష్ప్రయోజకరంగా ఉన్నామేమో, ఇప్పుడు ప్రయోజనకరంగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ చెప్తుంది సహకారుల పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంటుంది అని. నేను అంటున్నాను, నువ్వు సహకారంగా ఉంటే, సేవలో కుడిభుజంగా నువ్వు ఉంటే, దింపిన సేవలో ఒక సహకారమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడగలుగుతాడు. నీ సేవలో నీ జ్ఞానం ఉపయోగపడాలి, నీ బలం ఉపయోగపడాలి, నీ ధనం ఉపయోగపడాలి, నీకున్నవన్నీ ఉపయోగపడాలి, నీ ఇల్లు సేవలో వాడబడాలి. నేనంటూ నీ దేవుని బిడ్డ నీకున్నవన్నీ సేవలో వాడబడాలి. సహకారంగా మార్చబడు సేవలో. ఒక అకుల్ల ప్రిస్కిల వంటి వారు సంఘములో లేపబడాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. తీతు వంటి వారు, తిమోతి వంటి వారు, ఎపఫ్రోదితు వంటి వారు, ఎపఫ్ర వంటి వారు లేవాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఈ తరములో సంఘములో ఇలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. నేను అంటున్నాను, అలాంటి వారి కొరకు, సహకారుల కొరకు దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నాను నేను. మనమందరం అలాగూ మార్చబడదుముగాక. చూడండి, మూడో మాట చూద్దాం. 3వ తీగ గురించి మనం చూద్దాం. 15వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఒకసారి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. చూడండి, ఈ తీగ బయట పారవేయడానికి గల కారణం ఏంటంటే, ఇది నిలిచి ఉండని తీగనట. ఏ తీగ ఇది? మొదటి తీగ ఫలింపని తీగ, రెండవది పనికిరాని తీగ, మూడవది నిలిచి ఉండని తీగ. ఇది నిలిచి ఉండడం అంటే ఇది నిలబడదు. ఇది ఏ తీగ అంటే ఇది పడిపోయే తీగ అన్నమాట. ఏ తీగ ఇది? పడిపోయిన తీగ అనండి ఒకసారి. కొంతమంది జీవితాల్లో ఎట్లుంటారంటే, వాళ్ళకు ఊకే పుష్ చేయాలి, మాటి మాటికి ఏం చేయాలి వీళ్ళకి? చెప్పండి అమ్మా. ఈరోజు మోటివేషన్ చేశాం, మళ్ళీ తెల్లారదాకా ఉండదు ఇల్లది. మళ్ళీ తెల్లారి డ్రమ్ము తీసుకొని మళ్ళీ కొట్టాలి వీళ్ళని. చెప్పండి, ఈ తీగ ఏ తీగనట? నిలబడని తీగ. మనం మాత్రం మన జీవితంలో నిలబడే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, మోషను ఒక్క దర్శనమే నిలబెట్టింది తన జీవితకాలం అంతవరకు. పౌలును ఒక్కటే దర్శనం నిలబెట్టింది తన జీవితకాలం అంతవరకు. ఈరోజు నేను ఒక మాట మాట్లాడుతాను. రూతును ఒక్క తీర్మానం తన జీవితకాలం అంతా నిలబెట్టింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఎన్ని ప్రసంగాలు కావాలో, ఎన్ని ప్రోత్సాహకరమైన మాటలు కావాలో ప్రతిరోజు చెప్పాలా? ఈరోజు నేను అంటున్నాను, ఇది నిలిచి ఉండని అంటే ఇది పడిపోతుంది. ఇది ఎంతసేపు నిలబెట్టినా ఇది ఏమైపోతుంది? పడిపోతుంది. నేను అంటున్నాను, పడిపోయే వ్యక్తిగా మనం ఉండకూడదు. మన జీవితంలో నిలబడే వ్యక్తిగా మనం అందరం ముందుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, మాటి మాటికి పడిపోయేవారిగా ఉండద్దు. మాటి మాటికి పడిపోయేవాడు ఎవడంటే, బలహీనుడులకెల్లా బలహీనుడు వాడు. మాటి మాటికి పడిపోదు. ఇవాళ శుద్ధీకరణ కదా, ఈ బలహీనతను ఒప్పుకుంటాడు, మరలా నెలకు అదే బలహీనత ఒప్పుకుంటాడు, మళ్ళా నెలకు అదే బలహీనత, మళ్ళీ నెలకు అదే. ఇప్పుడు ఏదైనా మార్పు జరిగిందా? ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టట్లేదు. చాలా మంది జీవితాల్లో దేవుని బిడ్డలారా పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. మనమైతే నిలబడే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక్కసారి దర్శనం చూసిన వాళ్ళు తమ జీవితకాలం అంతా నిలబడ్డారండి. నేను అంటున్నాను, ఎన్ని తీర్మానాలు చేసావో నువ్వు, ఎన్ని నిబంధనలు చేసావో దేవునితో, నువ్వు ఎన్ని ప్రమాణాలు చేసావో దేవునితో, ఎన్నిసార్లు నాగటి మీద చేయి పెట్టావో, ఎన్నిసార్లు అడుగు వేసావో. ఈరోజు నేను అంటున్నాను, ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త. చాలా మంది జీవితాలు అలాంటి అనుభవాలు లేదు. దీని బిడ్డరా, ఒక్కసారి గుర్తుపెట్టుకో, మన జీవితంలో ఒక్కసారి వెలిగింపబడ్డామంటే మన జీవిత కాలం అంతా వెలుగుతూనే మనం అందరం ఉండాలి. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. బైబిల్ ఏముంది? నిర్గమకాండంలో బలిపీఠం మీద అగ్ని ఆరకూడదా? ఆరకూడదు. అది ఎప్పుడు కూడా ఏం చేయాలట? మండుతూనే ఉండాలట. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా మండుతున్న వారిగా మనం అందరం ముందుగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా?
హల్లెలూయా. కొంతమంది జీవితాల గురించి ఆలోచన చేస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు, దానియేలు ఉన్నారు, బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నారు, దెన్బిటారు, ఇలా ఎంతో మంది సేవలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది భక్తులు ఉన్నారు, నెహమ్యా వంటి వాళ్ళు, ఎజ్రా వంటి వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ జీవితంలో ఎక్కడ ఎప్పుడు కూడా వెనుదిరిగి చూడలేదండి. దేవుని కోసం మండుతూ ప్రకాశించగలిగారు. వీరెన్నడూ పడిపోలేదండి, వీళ్ళెన్నడూ కూడా రాజీ పడలేదు, వీళ్ళెన్నడూ కూడా సందు కుదుర్చుకోలేదు. సంగమా, దయచేసి ఒక్క మాట నేను అంటున్నాను, పడిపోతున్నావేమో, ఈరోజు పడిపోతున్న నీవు తిరిగి నిలబడాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పడిపోవడానికి గల కారణాలు ఏంటి అమ్మా? ఒక్క మాట ఆదికాండంలో చదివి నేను ముగించి ముందుకెళ్తా చూడు. ఆదికాండం 37:7 అమ్మా ఒక పన నిలబడిందంట. ఎవరి పన అది అమ్మా? ఎవరి పన అమ్మా? యోసేపు ఒక్కని పననే నిలబడ్డదంట, మిగతా పనులు ఏమైపోయినాయి? పడిపోయినాయి కదా. ఈరోజు నేను అంటున్నాను ఒక మాట, పడిపోయిన వారి మధ్యలో ఒక పన్న నిలబడ్డట్లుగా మనం కూడా నిలబడే వారిగా ఉందుము కాక. ఆమేన్. పడిపోవడానికి రీజన్ ఏంటి? ఒక్క మాట మీకు చూపించి నేను ముగించేస్తాను చూడండి. కారణం యాకోబు పత్రిక 1:14 చదువుదాం. రీజన్, ఒక వ్యక్తి పడిపోవడానికి రీజన్ ఏంటి? చదువురా. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. అమ్మ చూసారా, అక్కడ ఒక వ్యక్తి మరలిపోవడానికి స్వకీయ దురాశ అనుంది. అమ్మా, ఒక వ్యక్తి పడిపోవడానికి ఇంటర్నల్ గా ఆయనకున్న ఆశలే, వారికున్న శరీర కోరికలే, వారికున్న శరీర స్వభావమే, వారికున్న శరీర సంబంధమైన ఇచ్చలే అమ్మా వాళ్ళని ఏం చేసుకపోతున్నాయట? ఈడ్చుకుపోతున్నాయంట. అమ్మా, మున్సిపాలిటీ వాళ్ళు చచ్చిపోయిన కుక్కలను ఏం చేస్తారు కదా, ఒక తాడు కట్టిద్దని ఏం చేస్తారు? ఈడ్చుకుపోరా? ఇప్పుడు చాలా మందిని దేవుని బిడ్డలారా, వారి ఆశలే, వాళ్ళ కోరికలే, వారికి ఉన్నటువంటి శరీర సంబంధమైన స్వభావాలే ఆ వ్యక్తులను ఈడ్చుకొని పోతున్నాయంట. అందుకే వాళ్ళందరూ మరల కొల్పబడుతున్నాడు, మరల కొల్పుతున్నారంట. వాళ్ళు తిరిగిన వారే మరలా తిరిగిపోతున్నవారు, దేవుని వైపు తమ ముఖమును తిప్పిన వారే ఇప్పుడు మరలా లోకం వైపు తిప్పుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ స్వకీయ దురాశలు, వాళ్ళలో ఉన్నటువంటి ఇచ్చలు, వాళ్ళలో ఉన్న కోరిక, వాళ్ళలో ఉన్న తలంపు. అవి మనం చంపాలి దేవుని బిడ్డలారా. దేన్ని బతికిస్తామో అది ఆత్మ సంబంధంగా మనల్ని చంపేస్తుంది. అందుకే మనలో ఉన్న ప్రతి బలహీనతను చంపేవారిగా మనం అందరం ఉండాలి. అమ్మా, ఆకాన్ ఉన్నాడు, నీళ్ళ దగ్గర శోధించబడ్డాడు, ఆహారం దగ్గర అన్నిటిలో జయించుకుంటూ వచ్చాడు. కానీ ఒక్క కారణం దగ్గర కోల్పోయాడు. అవునా కాదా? గెహజీ కూడా ఎన్నో అనుభవాలను జయించుకుంటూ వచ్చాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో ఒక చిన్న ఆశ దాన్ని ఆయనని ఈడ్చుకుపోతుంది. పరిగెడుతున్నాడు దాన్ని వెంబడ. ఎంత గుండె వేగంగా, తడి ఆరిపోతున్నా, చెమటలు కక్కుతున్నా పరిగెడుతున్నాడు. ఈరోజు చాలా మంది ఈడ్చుకెళ్తుంది దేవుని బిడ్డలారా. దురాత్మ చాలా మంది ఈడ్చుకుపోతుంది. అమ్మా, చాలా మందికి గాలం వేశాడు, కొంతమందికి రకరకాల గాలాలు వేశాడు. నేను నిన్న మందమరిలో చెప్పాను, సాతాను ఒక వ్యక్తిని ఎలా శోధిస్తాడు అని. వాడి తంత్రముల గురించి చెప్పాను నేను నిన్న. సంగమా, రకరకాల వాటిని శరీరంలో సాతాను మనకు కలిగిస్తాడు. వాటికి ఆశపడి మనం వాటి వెంబడి పరిగెత్తకూడదు. అటువైపు తిరిగామా మనం పడిపోగలుగుతాం. ఎందుకో తెలుసా? పడిపోయిన వాడే పడగొడతాడు, నిలబడ్డవాడు నిలబెట్టగలుగుతాడు. ఆమెను చెప్దామా? అమ్మ, పడిపోయిన వాడేవాడు? అమ్మా, యెషయా అంటాడు, ఓ తేజో నక్షత్రమా నువ్వెట్లు పడితివి అన్నాడు. నువ్వు పడిపోదానివి కాదు, కానీ పడిపోయావు. ఈరోజు ఎట్లా పడిపోయావు? కారణం ఏంటంటే ఆశ. యేసయ్య ఏ సింహాసనం మీద కూర్చున్నాడో, సభాపర్వతం ఎక్కడుందో అక్కడికి పోవాలని ఆశ. ఆ ఆశ మంచిది కాదు. మన శరీరంలో దేవుని బిడ్డ క్రైస్తవునికి ఆశ ఉండాలి. కానీ ఆ ఆశ ఏ ఆశ ఉండాలంటే దైవ చిత్తానుసారమైన ఆశ ఉండాలి. చాలా మంది దేవుని బిడ్డలారా దురాశల చేత, అమ్మ ఆశ వేరు చూడు, దాంట్లోనే దురాశ ఉంది. దురాశల చేత ఇడవబడుతున్నాము, ఆశతో కాదండి.
ఈరోజు చాలా మంది పడిపోవడానికి ప్రధానమైన కారణం, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి దీని బిడ్డలారా. దేవునికి మనము లోబడాలంటే వాటన్నిటిని మనం చంపేవారిగా ఉందుము గాక. పౌలు అంటాడు, వాటన్నిటిని నేను నలగొట్టుకున్నాను, వాటన్నిటిని నేను చంపాను. అప్పుడు అంటాడు, ఏది కూడా నన్ను క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను మరల్చడం లేదు. ఏదైనా ఎలాంటివైనా. కారణం ఏంటో తెలుసా? తనను తాను నలగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎలా మారిపోయాడంటే క్రీస్తు పోలికలోనికి మారిపోగలిగాడు. సంగమా, ఒక మాట ఈరోజు ఈ శుద్ధీకరణలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పడిపోయి వ్యక్తిగా ఉన్నావేమో, ఈరోజు తిరిగి లేపబడాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్. మీకా గ్రంథములో రాసి ఉంటుంది కదా, నా శత్రువా నా మీద అతిశయింపొద్దు. నేను పడిపోయాను, చీకటిలో ఉన్నది వాస్తవమే, కానీ నా దేవుడు నన్ను తిరిగి లేపబోతున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? మీకా 7:7 ఉంటుంది కదా, శత్రువా నా మీద అతిశయపడద్దు, పడగొట్టావు నువ్వు, పడిపోయాను నేను, అయితే నా దేవుడు తన వెలుగుతో నన్ను దర్శించబోతున్నాడు, తన ప్రభావంతో దర్శించబోతున్నాడు, తన ప్రేమతో దేవుడు నన్ను దర్శించబోతున్నాడు. మరలా నేను తిరిగి లేవబోతున్నాను, నేనే నీ తలను తొక్కబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనకు ఒక్క మాట, నువ్వు ఇలాంటి తీగగా ఉన్నావేమో, తుంచి వేయబడక మునిపే, పక్కకు పారవేయబడక మునిపే నువ్వు దేవుని చేతిలోనికి రావాలని కోరుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని సరి చేసుకోగలిగితే నీ తీగ ఫలించినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అందరం కూడా మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. సమయం లేక చాలా విషయాలు దాటిపోయింది దేవుని బిడ్డలారా. అందరూ కూడా స్వరమెత్తుదాం.